పార్కింగ్ అంటే వాకింగ్ ట్రాక్ అని చెప్పి వదిలిపెట్టి మనం గ్రిల్ కట్టి పెట్టాము. అది మొత్తము వెండర్స్ మొత్తం ఆక్యుపై చేసి స్ట్రీట్ వెండర్స్ మొత్తం ఎక్కడ వాకింగ్కి ఎవరు వాడట్లేదు. అసలు వాకింగ్ జోన్ అనేది అవసరం లేదు నాకు నా దృష్టిలో. ఆ గ్రిల్స్ ఏదైతే తొలగించి ఆ వాకింగ్ జోన్లో మొత్తం 2 వీలర్స్ పార్కింగ్ చేయగలిగితే మనం ఉన్న రోడ్డు 120 ఫీట్లో మొత్తం కార్ పార్కింగ్ చేస్తే మిగిలినది 30-40 ఫీట్ రోడ్. మళ్ళీ దీనికి సంబంధించిన ట్రాఫిక్ వాళ్ళు చలాన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ పార్టీలకు అతీతంగా మనం పార్కింగ్ ఇష్యూని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెహికల్స్ ఆపలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఏదైతే వాకింగ్ ట్రాక్ అని చెప్పి ఏర్పాటు చేసినాం దాన్ని తొలగించి ఆ గ్రిల్స్ తొలగించి దాని పైకి 2 వీలర్స్ని మనం పెట్టుకోగలిగితే మ్యాక్సిమం పార్కింగ్ ఇష్యూ సాల్వ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు కానీ సభ దాని మీద ఖచ్చితంగా టేబుల్ ఎజెండా కింద తీసుకొని దాన్ని చేర్చి పార్కింగ్ ఇష్యూని క్లియర్ చేయాల్సిందిగా నాట్ ఓన్లీ ఒక వెండర్ స్ట్రీట్ వెండర్స్కి కాదు ప్రతి ఒక్కరికి అవసరం. ఎవ్రీ సిటిజన్కి ఇక్కడ పార్కింగ్ ఇష్యూ ఉంది. బండ్లు ఆపుకోవడం ప్రధాన సమస్య ఉంది. కాబట్టి ఈ ఏదైతే వాకింగ్ జోన్గా వాళ్ళకి వదిలినామో దాన్ని మొత్తం స్ట్రీట్ వెండర్స్ మొత్తం ఆక్యుపై చేశారు. స్ట్రీట్ వెండర్స్ మొత్తము దాని మీద మొత్తం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. కాకపోతే దాని సెట్ బ్యాక్ ఆల్రెడీ చెప్పినా దాని సెట్ బ్యాక్ మనం ఏదైతే ప్రయోజనం కోసం చేసిందో ఎక్కడ సెట్ బ్యాక్ మరియు ట్రాఫిక్ ఇష్యూ క్లియర్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చొరవ చూపాలి. కాబట్టి దీన్ని గౌరవ సభ దీన్ని టేబుల్ ఎజెండాగా దీన్ని మేనిఫెస్టోలో దీన్ని యాడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.